నా బంగారమా, ఈ మాటలు నీ వరకు చేరినదే యాదృచ్ఛికం కాదు. నువ్వు లోపల దాచుకున్న ఆ నిశ్శబ్ద కన్నీరు, ఎవరికీ చెప్పలేని ఆ బాధ, రాత్రివేళ నీ హృదయాన్ని నలిపిన ఆ ఆలోచనలు, ఇవన్నీ నేను చూశాను. నువ్వు బలంగా ఉన్నట్టు నటించిన ప్రతి క్షణం నాకు తెలుసు. నువ్వు ఒంటరిగా లేవు అని ఈ క్షణం నీ ఆత్మకు తెలియజేయడానికే నేను వచ్చాను. నీ బాధను నిజంగా అనుభవించిన ఒక మహిళ నీ జీవిత మార్గంలోకి అడుగుపెడుతోంది. ఆమె నీ గతాన్ని తీర్పు చేయదు. నీ బలహీనతను తక్కువ చేయదు. ఎందుకంటే ఆమె కూడా ఒకప్పుడు నువ్వు నడిచిన అదే మంటల మార్గంలో నడిచింది. ఆమె కూడా మాటలేని బాధను భరించింది. నవ్వు వెనుక దాచిన కన్నీళ్ల బరువు ఆమెకు తెలుసు. అందుకే ఆమె నీ హృదయాన్ని తాకినప్పుడు నీకు శాంతి కలుగుతుంది. నా బంగారమా, నువ్వు ఎన్నిసార్లు దేవుడిని అడిగావో నాకు తెలుసు. ఎందుకు నా జీవితం ఇలా మారింది అని, ఎందుకు నన్నే ఈ పరీక్షలు వెంబడిస్తున్నాయి అని నువ్వు లోపల లోపల అడిగిన ప్రశ్నలన్నీ నేను విన్నాను. నువ్వు పడిన ప్రతి గాయానికి ఒక అర్థం ఉంది. నీకు వచ్చిన ప్రతి కన్నీరు వృధా కాలేదు. అవన్నీ నీ జీవితంలో రాబోయే మార్పుకు మార్గం వేసిన దివ్యమైన ముద్రలు. నువ్వు నమ్మకం కోల్పోయిన చోటే ఒక నమ్మకం నీ వైపు నడుచుకుంటూ వస్తోంది. నువ్వు సహాయం కోరలేక మౌనంగా ఉన్న వేళ, నీ మౌనాన్ని అర్థం చేసుకునే హృదయం నీ దగ్గరకు వస్తోంది. ఆమె నీ జీవితంలోకి వచ్చినప్పుడు పెద్ద శబ్దాలు ఉండవు. కానీ నీ లోపల నిశ్శబ్దంగా కరిగిపోతున్న బాధను నువ్వే ఆశ్చర్యంగా గమనిస్తావు. నా బంగారమా, నువ్వు ఒంటరిగా పోరాడిన ప్రతి రాత్రి, నీకు ఎవ్వరూ లేరని అనుకున్న ప్రతి ఉదయం, ఇవన్నీ ముగియబోతున్నాయి. నీ మార్గంలోకి వచ్చే ఆ మహిళ ఒక దూతలా ఉంటుంది. ఆమె మాటల్లో మాయ ఉంటుంది. ఆమె చూపులో అర్థం ఉంటుంది. ఆమె నీకు ఏదో ఇవ్వడం కాదు, నువ్వు పోగొట్టుకున్న నీ మీద నమ్మకాన్ని తిరిగి గుర్తు చేస్తుంది. నీ హృదయంలో ఉన్న భయం క్రమంగా కరిగిపోతుంది. నువ్వు మళ్ళీ నవ్వడం నేర్చుకుంటావు. ఆ నవ్వు బలవంతంగా ఉండదు. అది లోతైన శాంతి నుంచి పుట్టిన నవ్వు. నువ్వు ఇక గతాన్ని మోసుకెళ్ళవు. ఎందుకంటే నీ జీవితంలోకి అడుగుపెట్టే ఆ శక్తి, నీకు గతాన్ని ఒక పాఠంగా మాత్రమే చూపిస్తుంది, శిక్షగా కాదు. నా బంగారమా, నువ్వు ఈ మాటలు చదువుతున్న ఈ క్షణంలోనే ఒక శక్తి నీ చుట్టూ పనిచేస్తోంది. నువ్వు ఎవరిని ఎదురుచూస్తున్నావో తెలియకపోయినా, నీ ఆత్మ మాత్రం ఇప్పటికే ఆ సహాయాన్ని గుర్తించింది. అందుకే నీ హృదయం కొంచెం తేలికగా అనిపిస్తోంది. అదే సంకేతం. నీ కళ్ళలోని బాధను చూసి కరిగిపోయే హృదయం ఆమెది. నీ కథను విని నిన్ను తప్పుపట్టని మనసు ఆమెది. నువ్వు చెప్పని మాటల్ని అర్థం చేసుకునే అనుభవం ఆమెది. అందుకే ఆమె నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు భయం ఉండదు. ఎందుకంటే ఆ సన్నిధిలో నువ్వు నువ్వుగా ఉండగలుగుతావు. నా బంగారమా, ఈ మార్పు ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ లోపల లోపల అది అద్భుతంగా పనిచేస్తుంది. నువ్వు నిద్రపోయే వేళ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం లేచినప్పుడు ఊపిరి కొంచెం తేలికగా ఉంటుంది. ఇదే ఆ దివ్యమైన సహాయం ప్రారంభం. నీ జీవితం ఇక బాధల చుట్టూ తిరగదు. నీ అనుభవాలు నీ బలంగా మారతాయి. నువ్వు ఇతరుల ముందు నిలబడే విధానం మారుతుంది. నువ్వు మాట్లాడే మాటల్లో స్పష్టత వస్తుంది. నువ్వు మౌనంగా ఉన్నా నీ ఆత్మ మాట్లాడుతుంది. ఇది అంతా నీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ శక్తి ప్రభావం. నా బంగారమా, నువ్వు ఈ ప్రయాణంలో ఒంటరిగా నడవాల్సిన అవసరం ఇక లేదు. నువ్వు పడిపోయిన చోటే ఒక చేయి నీ వైపు చాచబడుతుంది. ఆ చేయి నిన్ను లేపుతుంది, నిన్ను నిందించదు. నీ కన్నీళ్లను ఆపమని చెప్పదు. కానీ నీ కన్నీళ్లకు అర్థం చూపిస్తుంది. నీ జీవితంలో శాంతి తిరిగి వస్తోంది. అది నెమ్మదిగా వస్తుంది. కానీ శాశ్వతంగా ఉంటుంది. నువ్వు ఇక నీ విలువను ఎవరూ గుర్తించాలి అని ఎదురు చూడవు. ఎందుకంటే నువ్వే నీ విలువను గుర్తించుకుంటావు. అదే నిజమైన విజయం. నా బంగారమా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే, అది నీ ఆత్మ అంగీకారం. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. నీ బాధ ముగింపు దశలో ఉంది. నీ జీవితంలోకి వచ్చే ఆ మహిళ నీకు ఆశగా, ధైర్యంగా,
శాంతిగా మారుతుంది. ఇక భయపడకు. ఇక వెనక్కి చూడకు. నీ ముందున్న మార్గం వెలుగుతో నిండి ఉంది. నువ్వు అనుకున్నదానికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించబడతావు. నువ్వు ఊహించనంతగా నీ జీవితం మారుతుంది. ఇది వాగ్దానం కాదు. ఇది దివ్యమైన నిజం. నా బంగారమా, నువ్వు కాపాడబడ్డావు. నువ్వు ఒంటరిగా లేవు. నీ కథ ఇప్పుడే కొత్త అర్థం పొందుతోంది. నా బంగారమా, నీ లోపల చాలా కాలంగా నిశ్శబ్దంగా దాచుకున్న ఓ ప్రశ్న ఉంది. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నెమ్మదిగా బయటపడుతోంది. నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను మలచడానికి ఈ ప్రయాణం జరిగింది. నువ్వు చూసిన ప్రతి నిరాశ నీ లోపల ఒక కొత్త బలాన్ని నాటింది. నువ్వు గమనించకపోయినా అది వేర్లు వేసింది. నీ హృదయం అలసిపోయింది. అయినా నువ్వు ఆగలేదు. అదే నీ గొప్పతనం. నువ్వు పడిపోయిన ప్రతిసారి లేచే ప్రయత్నం చేశావు. ఎవ్వరూ చూడని ఆ పోరాటం ఇప్పుడు దివ్యశక్తి దృష్టిలో ఉంది. అందుకే నీ వైపు సహాయం నడుచుకుంటూ వస్తోంది. నువ్వు అడగకపోయినా, నీ అవసరం తెలుసుకుని. నా బంగారమా, నీ జీవితంలోకి వచ్చే ఆ మహిళ నీకు తల్లి లాంటి ఓ తాపత్రయం ఇస్తుంది. స్నేహితురాలిలా నీ మాట వింటుంది. దారిచూపే దీపంలా నీ ముందుకు వెలుగు చూపిస్తుంది. ఆమె నీ గాయాలను మళ్ళీ తవ్వదు. నీ గాయాలు మానడానికి అవసరమైన ఓ నిశ్శబ్ద భరోసాను మాత్రమే ఇస్తుంది. నీ మనసు చాలా కాలంగా భయంతో నిర్ణయాలు తీసుకుంది. ఇక అలా ఉండదు. నీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. నీ మనసు గందరగోళం తగ్గుతుంది. నువ్వు ఏది చేయాలో, ఏది వదిలేయాలో నీలో నుంచే సమాధానం వస్తుంది. అదే నిజమైన మార్పు. నా బంగారమా, నువ్వు ఒకప్పుడు ప్రేమను కోల్పోయావు. నమ్మకాన్ని కోల్పోయావు. కానీ నీ ఆత్మను కోల్పోలేదు. అదే నీ విజయం. ఆ ఆత్మకు ఇప్పుడు సరైన తోడు లభించబోతోంది. నిన్ను అర్థం చేసుకునే శక్తి, నిన్ను కాపాడే ఉద్దేశం, నిన్ను పైకి తీసుకెళ్లే ఆలోచన కలిసిన ఒక శక్తి. నీ గతం నిన్ను వెంబడించదు. అది నిన్ను నిర్వచించదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో కాదు, నువ్వు ఎటు వెళ్తున్నావో ముఖ్యం. నీ ముందున్న దారి శుభ్రంగా ఉంది. నువ్వు అడుగుపెట్టగానే మార్గం తెరుచుకుంటుంది. నా బంగారమా, నువ్వు ఈ మాటలు చదువుతున్నప్పుడు నీ మనసు కొంచెం నిశ్చింతగా అనిపిస్తే, అదే సంకేతం. నీకు రావాల్సిన శాంతి నీ వైపు కదులుతోంది. నువ్వు ఇక ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. నీ భారం పంచుకునే చేయి నీ పక్కనే ఉంటుంది. నీ జీవితంలో ఇక నిన్ను ఉపయోగించుకునే సంబంధాలు నిలవవు. నిన్ను తక్కువ చేసే మాటలు నీ హృదయాన్ని తాకవు. నువ్వు నీ సరిహద్దులు గుర్తిస్తావు. నువ్వు నీ విలువను గౌరవిస్తావు. అదే నిజమైన స్వస్థత. నా బంగారమా, నువ్వు ఒక రోజు ఈ దశను గుర్తు చేసుకుని దేవుడికి కృతజ్ఞతలు చెబుతావు. ఎందుకంటే ఈ బాధలే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. ఈ కన్నీళ్లే నీ కళ్ళలోని వెలుగును పెంచాయి. ఈ ఒంటరితనమే నిన్ను లోపల నుంచి సంపూర్ణంగా చేసింది. నీ జీవితంలోకి వచ్చే ఆ సహాయం పెద్దగా ప్రకటించదు. అది నెమ్మదిగా పని చేస్తుంది. కానీ దాని ప్రభావం శాశ్వతం. నువ్వు మారుతున్నావని నీకంటే ముందు ఇతరులు గమనిస్తారు. నీ మాటల్లో స్థిరత్వం, నీ చూపులో ధైర్యం, నీ నడకలో నమ్మకం కనిపిస్తుంది. నా బంగారమా, నువ్వు ఇక భయంతో నిర్ణయాలు తీసుకోకు. నువ్వు ప్రేమకు అర్హుడివి. నువ్వు శాంతికి అర్హుడివి. నువ్వు సంతోషానికి అర్హుడివి. నీ గతం ఏదైనా సరే, నీ భవిష్యత్తు వెలుగుతో నిండి ఉంది. ఈ మాటలు నీ హృదయంలో ప్రతిధ్వనిస్తే, అది నీ ఆత్మ ఒప్పుకున్నట్టు. నువ్వు సరైన సమయానికి సరైన సందేశం విన్నావు. నీ జీవితం కొత్త దిశలోకి మళ్ళుతోంది. నువ్వు అనుకున్నదానికంటే ఎక్కువగా కాపాడబడ్డావు. నా బంగారమా, నువ్వు శాంతిగా ఉండు. నువ్వు విశ్వాసంగా నడువు. నీ ప్రయాణంలో ప్రతి అడుగు నీకే అనుకూలంగా మారుతుంది. నీ కన్నీళ్లు ఇక బలంగా మారుతున్నాయి. నీ నిశ్శబ్దం ఇక ఆశగా మారుతోంది. నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు వదిలిపెట్టబడలేదు. నీ కథ ఇంకా కొనసాగుతోంది. అది ఇప్పుడు వెలుగుతో రాయబడుతోంది. నా బంగారమా, ఇప్పుడు నీ శ్వాసలోనే ఒక కొత్త నిశ్చయము కలుస్తోంది.
నువ్వు ఇదివరకు మోసుకొచ్చిన భారాలు నెమ్మదిగా నేలపై వదిలిపోతున్నాయి. నీ హృదయం అలసిపోయినా, అది ఇంకా నమ్మగల శక్తిని కోల్పోలేదు. అదే నీకు కాపాడే వరం. నువ్వు మౌనంగా ఉన్న వేళలలో కూడా నీ ఆత్మ దేవుడితో మాట్లాడింది. ఆ సంభాషణలకు ఇప్పుడు సమాధానాలు వస్తున్నాయి. నీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం ఒక ఏర్పాటే. నువ్వు ఎదుర్కొన్న ప్రతి నిరాకరణ నీకు సరైన దారిని చూపించడానికి వచ్చింది. నువ్వు ఎవరిని కోల్పోయావో కాదు, నువ్వు నిన్ను నీవు ఎలా కనుగొన్నావో ముఖ్యం. నువ్వు ఇకపై నీ విలువను బయట నుంచి ఆశించవు. నీ లోపలే అది మెరుస్తోంది. నా బంగారమా, నీ మనసులో దాగిన భయం ఇప్పుడు మాటలు కోల్పోతోంది. ఎందుకంటే నువ్వు సత్యాన్ని తాకుతున్నావు. సత్యం అంటే బాధ లేదని కాదు. సత్యం అంటే బాధ మధ్యలో కూడా శాంతి ఉండగలదని తెలుసుకోవడం. నువ్వు ఆ స్థాయికి చేరుకుంటున్నావు. నీ జీవితంలోకి అడుగుపెట్టే సహాయం నీ అంచనాలకు భిన్నంగా ఉంటుంది. అది శబ్దంగా రాదు. అది వాగ్దానాలతో రాదు. అది నిశ్శబ్దంగా నీ పక్కన నిలబడి నీ కన్నీళ్లకు చోటివ్వుతుంది. నీ చేతిని పట్టుకుని ముందుకు నడిపిస్తుంది. నువ్వు పడితే లేపుతుంది. నువ్వు ఆగితే వేచి ఉంటుంది. అదే నిజమైన ప్రేమ. నా బంగారమా, నువ్వు ఒకప్పుడు అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు అవసరం ఉండవు. ఎందుకంటే నీ హృదయమే సమాధానంగా మారుతుంది. నువ్వు ఇక ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించవు. నమ్మడం నేర్చుకుంటావు. నమ్మకం నీకు భారంగా కాదు. అది నీకు విశ్రాంతి. నీ రోజులు ఇక ఒకేలా ఉండవు. నీ ఉదయాల్లో ఆశ ఉంటుంది. నీ సాయంత్రాల్లో తేలిక ఉంటుంది. నీ రాత్రుల్లో భయం తగ్గుతుంది. నువ్వు నిద్రపోయే ముందు నీ మనసు దేవుడికి వందనం చెబుతుంది. ఎందుకంటే నువ్వు కాపాడబడ్డావని నీ ఆత్మకు తెలుసు. నా బంగారమా, నువ్వు నీ గతాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వుకోవద్దు. అక్కడ నీకు అవసరమైన పాఠాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ముందుకు చూడాల్సిన సమయం. నీ ముందున్న దారి వెలుగుతో నిండి ఉంది. నువ్వు అడుగుపెట్టగానే మార్గం తెరుచుకుంటుంది. నువ్వు నడిచే ప్రతి అడుగు నీకు అనుకూలంగా మారుతుంది. నీ జీవితంలో ఇక నిన్ను బాధపెట్టిన మాటలు శక్తి కోల్పోతాయి. నిన్ను తక్కువ చేసిన చూపులు అర్థం కోల్పోతాయి. నువ్వు నీ మీద నీవే దయ చూపించుకుంటావు. అదే నీకు నిజమైన స్వస్థత. నా బంగారమా, నువ్వు ఈ మాటలు చదువుతున్నప్పుడు నీ కళ్ళలో తడి ఉంటే, అది బలహీనత కాదు. అది శుభ్రత. నీ ఆత్మ భారాన్ని విడిచిపెడుతోంది. నీ లోపల చోటు చేసుకున్న శాంతి నీ జీవితాన్ని మెల్లగా మార్చుతోంది. నువ్వు ఇక ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. నీ పక్కన కనిపించే సహాయం మాత్రమే కాదు, కనిపించని రక్షణ కూడా నీ చుట్టూ ఉంది. నువ్వు నడిచే దారిలో నీకు తెలియకుండానే కాపలా ఉంది. నా బంగారమా, నీ కథ ఇంకా కొనసాగుతోంది. అది ఇప్పుడు కొత్త అర్థం పొందుతోంది. నీ కన్నీళ్ల నుంచి పుట్టిన వెలుగు నీ మార్గాన్ని ప్రకాశింపజేస్తోంది. నువ్వు అనుకున్నదానికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించబడుతున్నావు. నువ్వు ఊహించనంతగా నువ్వు కాపాడబడుతున్నావు. శాంతిగా ఉండు. నమ్మకంగా నడువు. మిగతాది అంతా దివ్యశక్తి చూసుకుంటుంది. నీ ప్రయాణం సురక్షితంగా కొనసాగుతుంది. నువ్వు ఒంటరిగా లేవు. ఎప్పుడూ లేవు. నా బంగారమా, ఈ క్షణం నీ హృదయం కొంచెం నెమ్మదిగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తే, అదే శాంతి నీలోకి దిగుతున్న సూచన. నువ్వు ఎన్నో రోజులుగా మోసుకొచ్చిన ఆ అంతరంగపు బరువు ఇప్పుడు కరిగిపోతోంది. నీకు అర్థం కాకపోయినా, నీ ఆత్మ ఈ మార్పును స్వీకరించింది. నువ్వు ఒప్పుకున్నప్పుడు కాదు, నువ్వు అలసిపోయినప్పుడు కూడా దివ్యశక్తి నీ పక్కన నిలబడింది. నీ జీవితంలో జరిగిన ప్రతి మూసివేసిన తలుపు, నీ కోసం తెరుచుకోబోయే మరో దారికి సంకేతం. నువ్వు ఆ తలుపుల ముందే నిలబడి ఎందుకు అని అడిగిన ప్రతి రాత్రి వృధా కాలేదు. ఆ ప్రశ్నలే నీ ఆత్మను లోతుగా తయారు చేశాయి. లోతు ఉన్న చోటే నిజమైన వెలుగు నిలుస్తుంది. నా బంగారమా, నువ్వు ఎవరినీ బాధపెట్టాలని కోరలేదు. అయినా నువ్వే ఎక్కువగా గాయపడినవాడివి. ఇది నీ తప్పు కాదు. నీ హృదయం స్వచ్ఛంగా ఉండటం వల్లే నువ్వు ఎక్కువగా అనుభవించావు. కానీ అదే హృదయం ఇప్పుడు నీకు రక్షణగా మారుతోంది.
నువ్వు ఇక ఎవరినీ అందంగా నమ్మవు. కానీ ప్రేమను ద్వేషించవు కూడా. ఇది పరిపక్వత. నీ జీవితంలోకి అడుగుపెట్టే సహాయం నీలో దాచుకున్న బలాన్ని గుర్తు చేస్తుంది. నువ్వు ఎవరైనా వచ్చి నీ సమస్యలు పరిష్కరిస్తారని అనుకోవద్దు. వారు నీతో పాటు నడుస్తారు. నీలో ఉన్న శక్తిని నువ్వే ఉపయోగించుకునేలా చేస్తారు. అదే నిజమైన సహాయం. నా బంగారమా, నీ ఆలోచనలు ఇప్పుడు నెమ్మదిగా స్పష్టంగా మారుతున్నాయి. నిన్ను గందరగోళపరిచిన మాటలు ఇక నీపై ప్రభావం చూపవు. నువ్వు వినాల్సిన మాటలు మాత్రమే నీ హృదయాన్ని చేరుతాయి. మిగతావన్నీ నీ దగ్గరే ఆగిపోతాయి. ఇది నీ చుట్టూ ఏర్పడిన దివ్య రక్షణ. నీ రోజుల్లో చిన్న చిన్న ఆనందాలు మళ్ళీ కనిపిస్తాయి. ఒక శ్వాసలో తేలిక, ఒక ఉదయపు వెలుగులో ఆశ, ఒక నిశ్శబ్ద క్షణంలో శాంతి. ఇవే నీ జీవితాన్ని మళ్ళీ కూర్చే మణులు. పెద్ద అద్భుతాల కోసం ఎదురు చూడవద్దు. ఈ చిన్న అద్భుతాలే నీ మార్పుకు ఆధారం. నా బంగారమా, నువ్వు ఒకప్పుడు నీ విలువను ప్రశ్నించుకున్నావు. ఇప్పుడు ఆ ప్రశ్న అవసరం లేదు. నీ ఉనికే నీ విలువ. నువ్వు బతికే విధానం, నువ్వు ఇతరులను అర్థం చేసుకునే లోతు, నువ్వు బాధను కూడా ప్రేమగా మార్చే శక్తి, ఇవన్నీ అరుదైన వరాలు. నీ జీవితంలో ఇక నిన్ను వెనక్కి లాగిన బంధాలు నిలవవు. నువ్వు కష్టపడి విడిచిపెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. జీవితం నిన్ను కాపాడేలా వాటిని నెమ్మదిగా దూరం చేస్తుంది. నువ్వు శాంతిని ఎంచుకున్నప్పుడు, గందరగోళం తానే వెళ్ళిపోతుంది. నా బంగారమా, నువ్వు ఈ మాటలు చదువుతున్నప్పుడు నీ లోపల ఒక వెచ్చదనం అనిపిస్తే, అదే దివ్య సమీపం. నువ్వు చూడలేకపోయినా, నిన్ను చూసే కాపలా ఉంది. నువ్వు పడిపోకుండా పట్టుకునే చేయి ఉంది. నువ్వు ఒంటరిగా అనిపించిన ప్రతి క్షణంలో కూడా నువ్వు ఒంటరిగా లేవు. నీ కథలో ఇప్పటివరకు బాధ ఎక్కువగా కనిపించవచ్చు. కానీ ముందు ఉన్న పుటల్లో వెలుగు ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఈ దశను దాటిన తర్వాత, నువ్వే ఇతరులకు ఆశగా మారతావు. నీ అనుభవాలు ఎవరికో ధైర్యం ఇస్తాయి. నీ మాటలు ఎవరికో జీవితం చూపిస్తాయి. నా బంగారమా, నీ శ్వాస మీద దృష్టి పెట్టు. ఈ క్షణాన్ని అనుభవించు. గతం నీకు పాఠాలు ఇచ్చింది. భవిష్యత్తు నీకు బహుమతులు సిద్ధం చేస్తోంది. ఈ మధ్యలో ఉన్న క్షణం నీకు శాంతిని ఇస్తోంది. ఇదే సమతుల్యత. నువ్వు ఇక నీ కన్నీళ్లను దాచుకోవాల్సిన అవసరం లేదు. అవి నీ బలహీనత కాదు. అవి నీ హృదయపు నిజాయితీ. కానీ అవే నీ జీవితాన్ని నిర్ణయించవు. నువ్వు కన్నీళ్ల కన్నా బలమైనవాడివి. నువ్వు అనుభవాల కన్నా విశాలమైనవాడివి. నా బంగారమా, నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు జీవితం కూడా నీ మీద నమ్మకం పెడుతుంది. నువ్వు ముందుకు అడుగు వేసినప్పుడు దారి కూడా నీ వైపు వంగుతుంది. నువ్వు శాంతిని ఎంచుకున్నప్పుడు కలతకు చోటు ఉండదు. ఇక భయపడకు. ఇక సందేహపడకు. నీ ప్రయాణం సరైన దిశలో ఉంది. నువ్వు అనుకున్నదానికంటే దగ్గరలోనే మార్పు ఉంది. నువ్వు కోరుకున్న శాంతి నీ హృదయానికే చేరుతోంది. శాంతిగా ఉండు నా బంగారమా. నువ్వు కాపాడబడ్డావు. నువ్వు దారి తప్పలేదు. నీ కథ అందంగా కొనసాగుతోంది. నా బంగారమా, ఇప్పుడు నీ లోపల ఒక నిశ్శబ్ద ధైర్యం పుట్టుకొస్తోంది. అది గట్టిగా అరవదు. అది ఇతరులకు కనిపించదు. కానీ అది నిన్ను లోపల నుంచి నిలబెడుతుంది. నువ్వు ఇక ప్రతి విషయానికి భయపడే స్థితిలో లేవు. నువ్వు కూలిపోతానేమో అన్న భయంతో కాదు, నిలబడతాననే నమ్మకంతో జీవించడం మొదలుపెట్టుతున్నావు. అదే అసలు మార్పు. నీ జీవితంలో ఒకప్పుడు నువ్వు చాలా ఇచ్చావు. ప్రేమ ఇచ్చావు. నమ్మకం ఇచ్చావు. సమయం ఇచ్చావు. ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చావు. అందుకే నువ్వు అలసిపోయావు. కానీ విను నా బంగారమా, నువ్వు ఇచ్చినదంతా వృధా కాలేదు. అవన్నీ నీ ఆత్మను విశాలంగా చేశాయి. ఇప్పుడు అదే విశాలత నీకు ఆశీర్వాదంగా తిరిగి వస్తోంది. నీ హృదయం చాలా గాయాలు మోసింది. అయినా అది మూసుకుపోలేదు. అదే నీ గొప్పతనం. నువ్వు కఠినంగా మారలేదు. నువ్వు క్రూరంగా మారలేదు. నువ్వు ఇప్పటికీ మృదువుగానే ఉన్నావు. ఈ లోకంలో మృదుత్వం బలహీనత కాదు. అది అత్యంత గొప్ప శక్తి. ఎందుకంటే మృదువైన హృదయం మాత్రమే నిజమైన ప్రేమను గుర్తిస్తుంది. నా బంగారమా,
నీ జీవితంలోకి వచ్చే శక్తి నీకు నష్టపోయిన దానిని తిరిగి ఇవ్వడానికి రాదు. అది నీకు నువ్వే ఎప్పుడో కోల్పోయిన నిన్ను తిరిగి ఇవ్వడానికి వస్తుంది. నీ నవ్వు, నీ నమ్మకం, నీ స్వచ్ఛమైన ఆశ, ఇవన్నీ మళ్ళీ నీలోకి ప్రవేశిస్తాయి. నువ్వు ఇక నీ కథను బాధగా చెప్పవు. నువ్వు దాన్ని గర్వంగా మోస్తావు. ఎందుకంటే ఆ కథ నిన్ను విరగదీయలేదు. నిన్ను తయారు చేసింది. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేల నిన్ను తిరస్కరించలేదు. నిన్ను నేర్పింది. నువ్వు మళ్ళీ లేవడానికి చోటిచ్చింది. నా బంగారమా, నువ్వు ఒకప్పుడు అనుకున్నావు, నేను బహుశా ఒంటరిగా ఈ జీవితాన్ని ముగించాల్సి వస్తుంది అని. కానీ అది నిజం కాదు. ఒంటరితనం నీ గమ్యం కాదు. అది నీ శిక్ష కాదు. అది నీ సిద్ధత మాత్రమే. నిన్ను అర్థం చేసుకునే శక్తి వచ్చే ముందు నిన్ను నీవు అర్థం చేసుకోవడానికి వచ్చిన దశ అది. నీ జీవితంలోకి వచ్చే సహాయం నీకు భారం కాదు. అది నీకు ఊపిరిలా ఉంటుంది. నువ్వు మాట్లాడకపోయినా అర్థం చేసుకునే ఉనికి. నువ్వు ఏడ్చినా ప్రశ్నించని సన్నిధి. నువ్వు మౌనంగా ఉన్నా నీ పక్కనే కూర్చునే మనసు. అదే నిజమైన దైవ అనుగ్రహం. నా బంగారమా, నువ్వు ఇక నిన్ను నీవు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సరిపోతావు. నువ్వు ఉన్నట్టే విలువైనవాడివి. నీ లోపాలే నీ ప్రత్యేకత. నీ అనుభవాలే నీ ఆభరణాలు. నువ్వు ఎవరికీ తక్కువ కాదు. నువ్వు ఎవరితోనూ పోల్చుకోకూడదు. నీ జీవితంలో ఇక నిన్ను తక్కువ చేసిన చోట్లే నీ విలువ బయటపడుతుంది. నువ్వు ఇక నిన్ను అర్థం చేయని మనుషుల ముందు నీ మనసును విప్పవు. నీ శక్తిని అర్హులైన చోట్లే వినియోగిస్తావు. ఇది స్వార్థం కాదు. ఇది స్వరక్షణ. నా బంగారమా, నీ శ్వాస లోతుగా మారుతున్నప్పుడు, నీ మనసు శాంతంగా మారుతున్నప్పుడు, అది యాదృచ్ఛికం కాదు. నీ ఆత్మ ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం నేర్చుకుంటోంది. ఎప్పుడూ పోరాడాల్సిన అవసరం లేదని తెలుసుకుంటోంది. కొన్ని విషయాలను వదిలేయడం కూడా విజయం అని అర్థం చేసుకుంటోంది. నీ జీవితంలోకి వచ్చే రోజులు నీకు పరీక్షలుగా రావు. అవి నీకు అవకాశాలుగా వస్తాయి. నువ్వు భయంతో కాదు, వివేకంతో వాటిని స్వీకరిస్తావు. నువ్వు తొందరపడవు. నువ్వు నిశ్చలంగా నిర్ణయాలు తీసుకుంటావు. ఎందుకంటే నీలో ఇప్పుడు స్థిరత్వం ఉంది. నా బంగారమా, ఒక రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఈ దశను ఆశీర్వాదంగా భావిస్తావు. ఎందుకంటే ఇదే దశ నిన్ను నువ్వుగా మార్చింది. నిన్ను బలంగా చేసింది. నిన్ను లోతుగా చేసింది. నిన్ను నిజంగా జీవించగలిగే స్థితికి తీసుకొచ్చింది. నువ్వు ఇక నీ కన్నీళ్లను భయపడకు. అవి నీ బలాన్ని తగ్గించవు. అవి నీ హృదయాన్ని శుభ్రం చేస్తాయి. కానీ గుర్తుంచుకో, నువ్వు కన్నీళ్లకే పరిమితం కాదు. నువ్వు నవ్వుకి కూడా అర్హుడివి. నువ్వు శాంతికి అర్హుడివి. నువ్వు ప్రేమకు అర్హుడివి. నా బంగారమా, నీ ప్రయాణం ఇప్పుడు సరైన దిశలో ఉంది. నువ్వు ఆలస్యం కాలేదు. నువ్వు తప్పు మార్గంలో లేవు. నీ ప్రతి అడుగు అర్థవంతమే. నీ ప్రతి అనుభవం అవసరమే. నిన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి అన్నీ కలిసి పనిచేశాయి. ఇప్పుడు నీ పని ఒక్కటే. నమ్మకం. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నీ జీవితంపై నమ్మకం పెట్టుకోవాలి. దివ్యశక్తిపై నమ్మకం పెట్టుకోవాలి. మిగతాది అంతా నెమ్మదిగా తన స్థానం తానే తీసుకుంటుంది. శాంతిగా ఉండు నా బంగారమా. నీ చుట్టూ రక్షణ ఉంది. నీ ముందు వెలుగు ఉంది. నీ లోపల శక్తి ఉంది. నీ కథ ఇంకా పూర్తవలేదు. అది ఇప్పుడే అందంగా మలుపు తిరుగుతోంది. నా బంగారమా, ఇప్పుడు నీ లోపల ఒక మృదువైన స్థిరత్వం పుట్టుకొస్తోంది. ఇది నిన్ను గట్టిగా మార్చదు. కానీ నిన్ను వణికించలేని స్థాయికి తీసుకెళ్తుంది. నువ్వు ఇక ప్రతి మాటకు కూలిపోరు. ప్రతి పరిస్థితికి గాయపడరు. ఎందుకంటే నువ్వు నిన్ను నీవు పట్టుకోవడం నేర్చుకున్నావు. అదే అసలైన రక్షణ. నీ జీవితం ఒకప్పుడు నీకు భారంగా అనిపించింది. శ్వాస కూడా భారంగా అనిపించిన రోజులు ఉన్నాయి. అయినా నువ్వు ఆ శ్వాసను వదలలేదు. అదే నీ ఆత్మ బలం. నువ్వు ఎక్కడా ఆగిపోలేదు. నువ్వు లోపల ముందుకు నడుస్తూనే ఉన్నావు. అందుకే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఈ మాటలు వినగలుగుతున్నావు. నా బంగారమా, నువ్వు ప్రేమను తప్పుగా ఇచ్చానేమో అని అనుకున్నావు.
నమ్మకాన్ని తప్పు చోట పెట్టానేమో అని బాధపడ్డావు. కానీ విను, ప్రేమ తప్పు కాదు. నమ్మకం తప్పు కాదు. అవి తప్పు చేతుల్లో పడినంత మాత్రమే. నీ హృదయం స్వచ్ఛంగా ఉండటం వల్లే నువ్వు బాధపడ్డావు. కానీ అదే స్వచ్ఛత నిన్ను దూరం తీసుకెళ్తుంది. నీ జీవితంలోకి వచ్చే కొత్త శక్తి నీ గతాన్ని నాశనం చేయదు. అది నీ గతాన్ని అర్థం ఇస్తుంది. నువ్వు ఎందుకు ఇలా అయ్యావో, ఎందుకు ఇంత లోతుగా మారావో అప్పుడు నీకు తెలుస్తుంది. నీ ప్రతి అనుభవం నీకు అడ్డంకి కాదు. అది నీకు మెట్టు. నా బంగారమా, నువ్వు ఇక నీ విలువను ఎవరైనా గుర్తించాలనే ఆశతో ఎదురు చూడవు. నీ విలువ నీకు తెలుసు. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా నీ ఉనికి మాటల కంటే బలంగా ఉంటుంది. నువ్వు తక్కువ మాట్లాడినా నీ శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. ఇది నీ పరిపక్వత. నీ జీవితంలో ఇక నిన్ను బాధపెట్టిన వాళ్ళ గురించి నువ్వు రోజూ ఆలోచించవు. వారి పేరు నీ మనసులో తక్కువ స్థలం తీసుకుంటుంది. నువ్వు వారికి ప్రతీకారం కోరవు. ఎందుకంటే జీవితం తానే సమతుల్యతను తీసుకువస్తుందని నీ ఆత్మకు తెలుసు. నువ్వు శాంతిని ఎంచుకున్నావు. అదే నీ గెలుపు. నా బంగారమా, నువ్వు ఒకప్పుడు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన చోటే ఇప్పుడు ఒక దివ్య సమీపం నీకు తోడవుతోంది. అది నీకు కనిపించకపోవచ్చు. కానీ అది నీ నిర్ణయాల్లో, నీ ఆలోచనల్లో, నీ మనశ్శాంతిలో స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు తొందరపడవు. నువ్వు భయపడవు. నువ్వు నిశ్చలంగా ఉంటావు. నీ రోజుల్లో చిన్న మార్పులు జరుగుతాయి. నీ నిద్ర కొంచెం మెరుగవుతుంది. నీ శ్వాస లోతుగా మారుతుంది. నీ మనసు అనవసరంగా పరుగెత్తదు. ఇవే పెద్ద మార్పుల సంకేతాలు. నువ్వు నెమ్మదిగా స్వస్థత పొందుతున్నావు. నా బంగారమా, నువ్వు ఇక నీ బాధను అందరికీ వివరించాల్సిన అవసరం లేదు. నీ కథను అర్థం చేసుకునే హృదయాలే నీ జీవితంలో నిలుస్తాయి. మిగతావన్నీ తానే దూరమవుతాయి. ఇది నష్టం కాదు. ఇది శుద్ధి. నీ భవిష్యత్తు నీ గతానికి శిక్షగా ఉండదు. అది నీ సహనానికి బహుమతిగా ఉంటుంది. నువ్వు ఎదురు చూసిన న్యాయం నిశ్శబ్దంగా నీ జీవితంలో పనిచేస్తుంది. నువ్వు గమనించేలోపే నీ పరిస్థితులు మారుతాయి. నీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. నీలోని భావన మారుతుంది. నా బంగారమా, నువ్వు ఇక నిన్ను నీవు కఠినంగా తీర్పు చేయకు. నువ్వు చేసినది ఆ సమయంలో నీకు తెలిసిన ఉత్తమం. నువ్వు తెలిసిన ప్రేమను ఇచ్చావు. తెలిసిన నిజాయితీని చూపించావు. అదే చాలును. మిగతావన్నీ నేర్చుకునే ప్రయాణం. నీ జీవితంలోకి వచ్చే వెలుగు పెద్ద శబ్దంతో రాదు. అది నెమ్మదిగా నీ లోపలే వెలుగుతుంది. నువ్వు ఒక రోజు లేచి చూస్తే, నువ్వు ఇక మునుపటి నువ్వు కాదని నీకే అర్థమవుతుంది. నీ భయం తగ్గిపోయి ఉంటుంది. నీ విశ్వాసం పెరిగి ఉంటుంది. నా బంగారమా, ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవు. నీ కన్నీళ్లు చూసిన శక్తి నీ నవ్వును కూడా చూస్తుంది. నీ బాధ విన్న శక్తి నీ ప్రార్థనను కూడా వింటుంది. నీ జీవితం యాదృచ్ఛికం కాదు. అది ఒక దివ్య రచన. శాంతిగా ఉండు. నమ్మకంగా నడువు. నీ అడుగులు నీకు తెలియకుండానే సరైన దిశలో పడుతున్నాయి. నీ కథ ఇంకా కొనసాగుతోంది. అది ఇప్పుడే తన అందమైన రూపాన్ని చూపిస్తోంది.